సో ఫైనల్ అయితే మనం కంచి కామాక్షి టెంపుల్ అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసినాం అనమాట. ముందు చూసుకోవచ్చు. ఫైనల్లీ మనం కాంచీపురం బస్ స్టాండ్లో అయితే దిగినాము. సో ఫైనల్లీ మళ్ళీ ఇంకొక 63 రూపాయలు సంబో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సోలో ట్రావెలర్ రోహన్. సో ప్రజెంట్ ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే కంచీపురం వెళ్తున్నాము. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు చెన్నై రైల్వే స్టేషన్, చెన్నై ఎంజిఆర్ స్టేషన్కి అయితే బయటికి వచ్చేసినాము. లోపల మొత్తం బ్యాగ్స్ అనేసి క్లాక్ రూమ్లో పెట్టేసి పర్ డే వచ్చేసి 30 రూపీస్ తీసుకున్నాడు. 30 రూపీస్ తీసుకొని మొత్తం ఈవినింగ్ వరకు 24/7 అవైలబుల్గా ఉంటుంది. ఎప్పుడైనా కావాలంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. లోపల పెయిడ్ ఏసీ పెయిడ్ వెయిటింగ్ హాల్ ఉంది. అక్కడ మొత్తం మేము ఫ్రెష్ అప్ అయ్యి మొత్తం బయటికి వచ్చేసినాము. బయటికి రాగానే సో ఇప్పుడు బస్సెస్ ఇక్కడ నుంచి కంచీపురంకి అయితే డైరెక్ట్ బస్సెస్ లేవు. సో ఇక్కడ నుంచి మనం ఇగ్మోర్ స్టేషన్కి వెళ్ళాలి, చెన్నై ఇగ్మోర్కి వెళ్ళినాక ఇగ్మోర్ నుంచి డైరెక్ట్ బస్సెస్ అయితే ఉన్నాయని చెప్పి అన్నారు. సో ఒకసారి ఇగ్మోర్కి వెళ్ళినాక కనుక్కుంటాను. ఇగ్మోర్కి వెళ్ళాక ఫస్ట్ అయితే టిఫిన్ చేసినాక ఇగ్మోర్కి బయలుదేరుతాము. ఆల్రెడీ టైం అయితే ఇక్కడైతే మధ్యాహ్నం 2 o'clock నుంచి 4 o'clock వరకు టెంపుల్స్ అన్నీ బంద్ ఉంటాయి. ఏ చెన్నైలో కానీ ఏ టెంపుల్ అయినా కానీ 2 to 4 అనే టెంపుల్స్ అన్నీ బంద్ ఉంటాయి. సో ఒకసారి ప్రజెంట్ అయితే ఇగ్మోర్ స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. మనకి ఎంజిఆర్ స్టేషన్ నుంచి ఇగ్మోర్కి వచ్చేసి 1.6 kilometers ఉంటుంది. యాక్చువల్ అయితే మనం బై మిస్టేక్ ఎంజిఆర్కి బుక్ చేసుకున్నాము. ప్రజెంట్ అయితే ఇప్పుడు 180 ఫస్ట్ 100 అన్నారు, 100 తర్వాత 80 అన్నాడు. ర్యాపిడోలో చూసినా కూడా సేమ్ బడ్జెట్ వస్తుంది కాబట్టి ఇంకా డైరెక్ట్ ఆటో తీసుకొని వెళ్ళిపోయినాము. సో ప్రజెంట్ అయితే స్టేషన్ నుంచి బయలుదేరి ఒక 2 minutes వెళ్ళిపోయినాం అనమాట. సో ఒక 2 minutes అయిపోయింది స్టార్ట్ అయ్యి. సో ఇంకా ఇగ్మోర్ స్టేషన్కి వెళ్ళగానే బయట కలుస్తాయి. ఇగ్మోర్ స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ కూడా చూపిస్తాను. ఒకసారి షార్ట్ వీడియోస్ అయితే వస్తాయి, చూసి ఎంజాయ్ చేయండి. హలో, ప్రజెంట్ అయితే చూసుకుంటే ఇది మన ఆటో వ్యూ అనమాట. డ్రైవ్ చేస్తుంటే ఆటో స్లోగా పోతుంది, బయట బండ్లు అందరు స్పీడ్గా పోతుంటే ఎట్లా అనిపిస్తుంది. 1 kilometerకి 1.6 kilometersకి మనకి 180 రూపీస్ అంటే చాలా ఎక్కువ. అదే మన సికింద్రాబాద్లో అయితే ఎంత 50 or 60 రూపీస్ తీసుకుంటారు. కానీ ర్యాపిడోలో ఎందుకో ఒక్కొక్కసారి ఎక్కువ చూపిస్తుంది, ఒక్కొక్కసారి తక్కువ చూపిస్తుంది. సో బయట కూడా చూస్తుంటే ఇక్కడ హ్యూమిడిటీ కూడా ఫుల్గా ఉంది. ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నారు కదా గవర్నమెంట్ స్కూల్ అంట, అంబేద్కర్. ఇక్కడ నుంచి అన్ని చూసినా కూడా ఓన్లీ టీఎన్ఏ కనిపిస్తుంటుంది. చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఏదో కొత్త మంచిగా వచ్చే కొత్త సిటీకి వచ్చినట్టు వేరే నంబర్ చూస్తున్నట్టు అనిపిస్తుంది. సో మనం ఇగ్మోర్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇగ్మోర్ స్టేషన్కి చూడొచ్చు. ఇక్కడ బయట బోర్డు ఉంటుంది. కారోడ్ అడ్డం వచ్చిండు చూడండి, టీఎన్ మొత్తం. సో ఇది ఇగ్మోర్ అవుట్ స్టేషన్ వ్యూ అనమాట. చూసుకోవచ్చు మొత్తం చెట్లతో సహా మొత్తం అంతా నిండిపోయి ఉంది. సో ఇదంటే స్టేషన్ ఆపోజిట్. చూస్తుంటే ఇక్కడ టిఫిన్ సెంటర్, హోటల్, వసంత భవన్ అంట, పక్కన హోటల్ ఉంది. ఇక్కడ మన స్టేషన్ బయటనే మీకు మంచి రూమ్స్ ఉంటాయి, కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మేమైతే ప్రెసెంట్ అయితే డామెటరీ తీసుకున్నాం. అయితే డామెటరీ అయితే తీసేసుకున్నాం కదా. సో అక్కడ మనకి తక్కువనే అనమాట, 1 dayకి 30 రూపీస్. సో చూసుకోవచ్చు. ఇదైతే చెన్నై ఇగ్మోర్ స్టేషన్. ఇది ఏవో చెన్నై బస్సులు చూసారు కదా, మొత్తం హార్న్లు భలే ఉంటే ఇలా బోం అని హార్న్ సౌండ్ భలే వస్తుంది. ఇలా ఇండియన్ ఆర్మీ వెహికల్ చూస్తురా ఎట్లుంది. సో చూసుకోవచ్చు కదా, ఇదైతే 3 ఇడ్లీలకి 50 రూపీస్ అనమాట. రామ్ కూడా అదే తీసుకున్నాడు. హరి ఏమో సాంబార్ ఇడ్లీ తీసుకున్నాడు, సాంబార్ వడ తీసుకున్నాడు. ఈ టేస్ట్ ఎట్లుందో తెలియదు మనకి. రామ్ అయితే ఎట్లుంది టేస్ట్? ఇడ్లీ బాగుంటుందా? రైస్ ఇడ్లీలు అనమాట ఇవైతే. ప్రజెంట్ అయితే తింటున్నాము. కాస్ట్ ఎంత అంటే 50 రూపీస్ తీసుకున్నాడు. సో ఏం కాదు, ఇంకా తీసుకోవడమే మంచిది. ఇక్కడ ఏంటంటే అక్కడ పైన వచ్చేసి 3 ఇడ్లీలు 45 రూపీస్ ఉంది, కానీ 50 రూపీస్ తీసుకున్నాడు 3 ఇడ్లీలకి. ఎందుకు తీసుకున్నాడో నాకు అర్థం కాలేదు. ఏదైతే 5 రూపాయలు బొక్క. చెన్నై స్టేషన్, చెన్నై సెంట్రల్ నుంచి ఇక్కడికి వచ్చినాక 80 రూపాయలు అన్నాడు ఆటోడు. ఇచ్చినాము. ఇక్కడ మళ్ళీ 40 రూపాయలు గట్టిగా వేసింది. సో దీన్ని బట్టి అర్థమైంది, ఎవరిని నమ్మొద్దు, మనమే రావాలి. సో మీరు కూడా అట్లా చేసుకోండి. అట్లా నమ్మేసి వచ్చిరనుకో బొక్క
ఎన్ని బొక్కలు అయినా తెలుస్తుంది మీకు. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇక్కడ పెద్ద బొక్క పడ్డది, అక్కడ కకృతి పడ్డం పొద్దున, ఇక్కడ పెద్ద బొక్క పడ్డది. మొత్తం రామ్ చేసిండు. చూపిస్తా ఆగండి ఫేస్ ఎక్స్ప్రెషన్. గొడిపినావుగా బీప్ సౌండ్ వేస్తుంది. రైస్ ఇడ్లీలు రబ్బర్లో ఉన్నాయి. ఈడేమో కాఫీ అంటారా ఈ అమ్మ. ఇక్కడ చూడు, ఈడు సాంబార్ ఇడ్లీ తింటున్నాడు. ఈడు సాంబార్ వాడ బాగుందారా? అదే ఆడ నల్ల ఏమో ఉంది చూడరా. అయ్యేవాడు ఏమి చూసినా. ఈ వీడియో వస్తుంది యూట్యూబ్లో, చూసి ఎంజాయ్ చేయి. హరి సో ఫైనల్లీ మళ్ళీ ఇంకొక 63 రూపాయలు సంబో. సో కోయంబేడుకి అయితే వెళ్తున్నాం అనమాట. కోయంబేడు నుంచి మనకి కంచిపురంకి బస్సెస్ అయితే ఉంటాయని చెప్తున్నాడు కండక్టర్ కూడా. సో చూస్తే ఒక పర్ రేట్ వచ్చేసి 21 రూపీస్ పడుతుంది. బ్యాక్ సైడ్ టికెట్ వ్యూ నుంచి చూపిస్తాను, అట్లనే బస్ వ్యూ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి. ఇది మన బస్ వ్యూ అనమాట, చూసుకోవచ్చు. ఇక్కడ లేడీస్ సీట్ సపరేట్ లేదు, జెంట్స్ సీట్ అని సపరేట్ ఏం లేదు. ఎక్కడ పడితే అక్కడే కూర్చుంటారు లేడీస్. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం బస్ అంతా కొంచెం వెరైటీ ఉంది. కొంచెం బస్ టికెట్ అయితే ఇది అనమాట, 21 రూపీస్ చూస్తున్నారు కదా. ఇక్కడ ఇంకా పాతకాలం టికెట్లు ఉంటాయి చూడు, సేమ్ అట్లానే ఉంటాయి. మన దగ్గర అయితే ప్రింటింగ్ వచ్చేసినాయి కదా. సో ఇదంతా చూసుకోవచ్చు. ఇదంటే బస్ వ్యూ అనమాట. మన కండక్టర్ ఆయన నాన్ననే చెప్పింది కోవిడ్ అని వెళ్తుందని. చూసుకోవచ్చు. ఏడా చూసా నరేంద్ర మోడీ ఫోటోలు అయితే ఉన్నాయి ఫుల్గా. చూస్తున్నారు కదా, ఇదైతే బస్ స్టాండ్ అనమాట, చాలా పెద్ద బస్ స్టాండ్. పైన వచ్చేసి ఇది మెట్రో స్టేషన్, అది చూస్తున్నారు కదా మెట్రో స్టేషన్ అనమాట. సో మనం అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర అయితే బస్సు వస్తుందంట, ఫస్ట్ బస్సు. సో మనం అయితే వెయిట్ చేయాలి బస్ గురించి. చూద్దాము. సో ఫైనలీ మీరు చూసేది అయితే ఇది కోయంబేడు బస్ స్టాండ్ అనమాట చూసేది. సో కోయంబేడు బస్ స్టాప్ చూస్తున్నారు, సేమ్ ఎంజీబీఎస్లో బస్ స్టాండ్లోకి అయితే ఉంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. మర్చిపోకండి. ఇప్పుడైతే బస్ కోసం అయితే వెయిట్ చేయాలి, కంచిపురం బస్ కోసం. ఇదైతే బస్ స్టాండ్ చూస్తున్నారు, చాలా పెద్ద బస్ స్టాండ్. సేమ్ మన ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ఉంటుంది కదా, సేమ్ అట్లానే ఉందన్నమాట. ఎంజీబీఎస్, జేబీఎస్ అలాంటి బస్సెస్ ఉన్నాయి కదా బస్ స్టాండ్లు, సేమ్ అట్లానే ఉన్నాయి. చూస్తున్నారు ఇక్కడ పైన బస్ నెంబర్. కాకపోతే ఇక్కడ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మొత్తం తమిళ్లో ఉన్నాయి, మనకు తమిళ్ రాదు సాగదు. మనకి తెలుగునే రావడం పెద్ద గొప్ప అంటే మళ్ళీ ఇంకా తమిళ్ రావడం ఇంకెందుకు. సో మనమైతే వెయిట్ చేయాలి. లోపల చూస్తున్నారు కదా, ఇవైతే ఇన్ని ఉన్నాయి సామాన్లు. రేట్లు మాత్రం మస్తు ఉంటాయి, ఖాళీ సూపర్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 కనిపిస్తుందా, ఫస్ట్ బస్ అనమాట, అదే ఎక్కాలన్నమాట. అరే కాఫీ, ఐస్ క్రీమ్ ఇక్కడ చూసారు కదా, అన్నీ రేట్లు ఎక్కువనే ఉంటాయి. ఇక్కడ తీసుకుందామంటే సేమ్ ఇదంతా ఎట్లుందంటే జేబీఎస్, ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లాగానే ఉందన్నమాట. సో ప్రజెంట్ బస్ కోసం అయితే బస్ అయితే ఉన్నట్టుంది ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద, ఒకసారి చూడాలి. చంద్రముఖి 2 మన బ్యానర్ ఈడ కూడా కనిపించిందా మీకు? జూమ్ చేస్తున్నా, చూస్తున్నారు కదా మన రాఘవ లారెన్స్. కాంచీపురం బస్ అయితే దొరికిందనమాట, ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే ఉంది. బస్ నెంబర్ చెప్తా, నోట్ చేసుకోండి, 70D. గుర్తుపెట్టుకోండి మీరు కూడా, మన లెక్క డాషలర్ అవ్వకండి. మేము అయినాము, తప్పదు. నార్మల్గా కాదు. ఫస్ట్ బొక్క ఎక్కడ పడ్డా ఎంజీఆర్ నుంచి ఇగ్మోర్కి వెళ్తే బస్సెస్ ఉంటాయని చెప్పిండు ఒక ఆటో డ్రైవరు. వాడిని నమ్మినాము. మనం తప్పదు, ఎందుకంటే మనం వేరే స్టేట్కి వచ్చినామంటే పక్క మనం ఎవడో ఒకటి పక్కరగాడు అనుకొని మోసం చేయడం తప్ప ఇంకా వేరేదేమి ఉండదు. మళ్ళీ దాని తర్వాత పెద్ద బస్ స్టాండ్కి వెళ్దామనుకుంటే వాడేమన్నాడు 300 అన్నాడు. అదేమో చూస్తే తిప్పి కొడితే 21 రూపాయలు, 21 రూపీస్ టికెట్ అనమాట పర్ హెడ్. ముగ్గురికి కలిపి 63 రూపీస్ అయ్యింది. టికెట్ తీసుకొని చక్కగా బస్ ఎక్కితే డైరెక్ట్గా ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద కంచిపురం బస్ అయితే దొరికింది. సో కంచిపురం అయితే వెళ్ళడానికి అయితే మేము రెడీగా ఉన్నాం. మనకి కంచిపురంకి డైరెక్ట్గా కాస్ట్ ఎంత అంటే పర్ హెడ్ వచ్చేసి 70 రూపీస్ ఇక్కడ నుంచి. సో ఎవరైనా రావాలనుకుంటే
పైన డిస్ప్లే పైన కూడా ఇస్తాను 70D బస్ నెంబర్ గుర్తుపెట్టుకోండి బాగా. నేను ఫ్రంట్ సైడ్ నుంచి కూడా ఒకసారి చూపిస్తాను నేను మీకు. సో ఇది చూసుకోవద్దు కంచిపురం అనమాట. పైన చూడండి కంచిపురం అని చెప్పి పేరు వస్తుంది కదా. సారీ నేను 70D అని చెప్పాను కదా, 70D కాదు 76B గుర్తుపెట్టుకోండి. తమిళ్లో రాసేది ఉంటుంది మొత్తము. కావాలంటే మొత్తం ప్లాట్ఫామ్ నెంబర్ 1 కాడనే ఉంటుంది. సో ఇది కోడ్ వచ్చేసి KPM అనమాట, కంచిపురం కోడ్ అది. సో చూసుకోవచ్చు బస్ అయితే ఇట్లా ఉంటుంది మనకి. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వస్తే మీకైతే బస్సెస్ అని నెంబర్ ఆఫ్ బస్సెస్ దొరుకుతాయి. పాండిచ్చేరికి అక్కడికి ఇక్కడికి చాలా బస్సెస్ అయితే ఉంటాయి. మీరు అంతా ఏం టెన్షన్ తీసుకోకుండా మెల్లగా వస్తే మీరు ప్రశాంతంగా నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే దొరుకుతాయి. సో ఏమంతా ఇది తీసుకోకుండా 70 రూపీస్ అయితే ఉంది కాస్ట్. సో మనం డైరెక్ట్గా బస్ లోపలనే టికెట్ ఇస్తాడు మనకి. బస్ లోపలనే మనకి టికెట్ అయితే ఇస్తాడు. సో బస్సు ఒక్కసారి స్టార్ట్ అయినాక నేను టికెట్ కాస్ట్ ఎంత, టికెట్ ఎంత ఇంకొకసారి మీకు మళ్ళీ క్లారిటీగా చెప్తాను. దాని తర్వాత బస్ అయితే స్టార్ట్ అవడానికి రెడీ ఉంది. సో మనం బస్ లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ప్రజెంట్. సో ఇదైతే మన బస్ వ్యూ అనమాట, చూస్తున్నారు కదా. అక్కడ కండక్టర్ ఉన్నాడు, కండక్టర్ పక్కన ఒకడు. బస్సు ఆల్మోస్ట్ ఆల్ మొత్తం ఫుల్ అయిపోయింది. సో బస్సులో అయితే ఆల్మోస్ట్ ఆల్ మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయంటే మనకి 47 సీట్స్ అయితే ఉన్నాయి మొత్తం లాస్ట్లో. ఎందుకని మేమే కూర్చున్నాము, అందుకని తెలిసింది 47 సీట్లు ఉన్నాయని చెప్పి. ముందు డ్రైవర్ ఉన్నాడు, డ్రైవర్ మాత్రం ఫుల్ ఉంటుంది ఇలా డ్రైవింగ్. మొత్తం 75 కిలోమీటర్స్ అయితే ఇక్కడ నుంచి వస్తుంది. 75 కిలోమీటర్స్కి వచ్చేసి 1 అవర్ 32 మినిట్స్ అయితే చూపిస్తుంది మన గూగుల్లో. కానీ అది ఎంతసేపట్లో మ్యాప్లో ఎంతసేపట్లో వెళ్ళిందో మనకు తెలియదు. సో బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నారు కదా, ఇదైతే బస్ వ్యూ అనమాట. పైన లగేజ్ పెట్టుకోవడానికి అయితే ప్లేస్ బాగుంది, అటు ఉంది ఇటు ఉంది. సో మనకైతే బస్ టికెట్ ప్రైస్ వచ్చేసి ఇది అనమాట. సో బస్ టికెట్ అయితే ఇది అనమాట, చూసుకోవచ్చు 70 రూపీస్. బస్ టికెట్ పర్ హెడ్ వచ్చేసి 70 రూపీస్ అయితే పడుతుంది మనకి. 1 అవర్ ఆర్ 1.5 అవర్ 2 అవర్స్ అయితే ఈజీగా పడుతుంది. సో ఆలోపు ఏదైనా ఇంట్రెస్టింగ్ కంటెంట్ కనిపిస్తే నేనైతే మంచిగా వీడియో తీసి చూపిస్తాను. ఫైనల్లీ మనం కాంచీపురం బస్ స్టాండ్లో అయితే దిగినాక ఏమైందంటే 5 నిమిషాలు నడుచుకుంటే పోవాలి టెంపుల్ దాకా. ఆటోలో నమ్మినామనుకో 3 నామాలు ఖచ్చితంగా. ఆటోల్ని నమ్మవద్దు. ఫస్ట్ 100 అంటాడు, తర్వాత ఎక్కగానే 150 అన్నాడు అనుకో, గోవిందా అయితే మళ్ళీ పైసలు. అందుకనే దిగంగానే అమ్మ టెంపుల్ అని చెప్పి లొకేషన్ పెట్టుకోండి. 5 నిమిషాలు వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. నడుచుకుంటూ వస్తే అయిపోతుంది పని. ఆటోలు వాళ్ళని నమ్ముకొని వస్తే మీదే డబ్బులు ఉండొచ్చు, మీరు పోవచ్చు. మా దగ్గర అంత బడ్జెట్ లేదు ప్రజెంట్, లో బడ్జెట్ కాబట్టి. గుడి పక్కనే జర నడిస్తే ఏమవుతుంది, 2 గంటలు బస్సులో కూర్చున్నాం ఎండ అనుకున్నాం. సో కొంచెం చూసిన అసలు కూడా అట్లా తెలుగు వాళ్ళు ఉంటే మంచిగా ఉంటుంది. మన కాంచీపురంలో సబ్స్క్రైబర్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఫైనల్ అయితే మనం కంచి కామాక్షి టెంపుల్, అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసినాం అనమాట. ముందు చూసుకోవచ్చు గోపురం ఉంది కదా, అదే ఎంట్రెన్స్ అనమాట. ఎంట్రెన్స్ స్ట్రెయిట్గా వెళ్ళాలి. లోపల దర్శనం గుడి అయితే 12 గంటలకు క్లోజ్ అయిపోతుంది. సో మనం ఆల్రెడీ 11 o'clock అవుతుంది టైము. సో తొందరగా అయితే వెళ్ళిపోవాలి లోపలికి. ఫోన్స్ అలా ఉన్నాయా లేదని తెలుసుకొని చెప్తాను, మళ్ళీ అప్డేట్ ఇస్తాను. సో ఫైనల్ అయితే మా దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయి కరెక్ట్గా మాకు మొత్తం 3 సార్లు దర్శనం అయింది. ఫుల్ టెంపుల్ అయితే మొత్తానికి ఖాళీ ఉంది. సో ఇట్లా వెళ్ళి ఒక 2-3 సార్లు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినాము. ఇదంతా టెంపుల్ అవుట్ సైడ్ అనమాట, చూసుకోవచ్చు. మొత్తం ఇదైతే మొత్తం ఒక రౌండ్ అయితే వేస్తాం. ఇప్పుడు ఒక రౌండ్ అయితే వేస్తాను ప్లస్ దాని టైం ల్యాప్స్. సో మనం అయితే టెంపుల్ బయటికి అయితే వచ్చేసిన ఒక టెంపుల్కి అయితే మొత్తం ఒక రౌండ్ వేసేసి టైం ల్యాప్స్ కూడా వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి.